చాలా టైం ఉంది కానీ వండుతున్నట్టుంది. తొందరగానే కార్ది వెళ్ళిపోదాం. అంతా భ్రాంతియేనా జీవితాన వెలుగిందేనా రెడీ రెడీ ఫ్రూటీ. ఏంటి ఫ్రూటీ, ఏం చూస్తున్నావు? అమ్మా టైర్ లో ఎయిర్ లేదే, గాలి పోయింది. అవునా? అమ్మా ఇప్పుడు ఏం చేద్దాం? చెక్ చేస్తా నేను. ఓ షిట్ ఫ్రూటీ, ఇప్పుడు ఎట్లా మరి? షాపింగ్ క్యాన్సల్. పక్క ఈరోజు షాపింగ్ అయితే పోవాలి కానీ నాకు పెద్ద బ్యాగ్ తెచ్చుకున్నావు, బ్యాగ్ నింపుకుందామని. అమ్మ షోరూమ్ దగ్గరనా ఇక్కడికి, లేదంటే మన ఇల్లు దగ్గర? అంటే నువ్వు అంత రిచ్చా? అంటే ఎయిర్ కూడా షోరూంలో కొట్టించుకున్నంత అంత లేదు కానీ మరి ఎయిర్ ఎక్కడ కొట్టిస్తారు? ఎయిర్ ఎక్కడ కొడతారు? ఏదన్నా బంక్లోనో మామూలు పంచర్ షాప్స్లలో కొడతారు కదా. అవును, పెట్రోల్ బంక్ దగ్గరనా లేదంటే మన ఇల్లు దగ్గరనా? ఇక్కడికి ఓహో, అయితే నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. నువ్వు తొందరగానే కార్ది వెళ్ళిపోదాం. షాపింగ్ క్యాన్సిల్ అయితే హ్యాపీ. ఓకే బాయ్. షాపింగ్ ఉంది కానీ అడుగు ఫస్ట్. డ్రైవింగ్ చేస్తావా, కార్ వస్తావా? డ్రైవింగ్ చేస్తా. దిగమ్మ ప్లీజ్, డ్రైవింగ్ చేస్తా ప్లీజ్. నీ ఏజ్కి ఇప్పుడు కార్ ఇవ్వరు కానీ డ్రైవింగ్కి ఇంకా చాలా టైం ఉంది కానీ. వండుతున్నట్టుంది. అమ్మ ప్లీజ్ అమ్మ, డ్రైవింగ్ చేస్తా అమ్మ. వెళ్ళా తోయిపో. అంతా భ్రాంతియేనా జీవితాన వెలుగిందేనా. అమ్మా నా వల్ల అయితలేదే తొయ్యడానికి. ఓ పని చేద్దామా, ఇంటికి వెళ్దాం. అయితే నువ్వు ఇక్కడే ఉండు, నేను మొన్న మనం అనుకోలేదా గెర గురించి, అది తీసుకొని వస్తా. మంచిగా మనం కార్ రిపేర్ చేద్దాం. అదే కొట్టుడు ఏదో ఒకటి. సో వెయిట్ చేయి. 1 hour later. ఏది ఇంకా వస్తలేదు, ఎటు పోయింది? ఆ ఇంటికి పోయిందా ఇంకేనా తిరుగుతుంది? అమ్మా ఇదిగో. అరే ఏంట్రా వచ్చేసిందా? అమ్మా ఇదిగో చూడు, అగారో వాళ్ళది ఎయిర్ టైర్ ఇన్ఫ్లేటర్, ఆరెల్స్ దీన్ని ఎయిర్ కాంప్రెసర్ కూడా అని అంటారు తెలుసా? ఓ అవునా? ఓకే ఒకసారి చెక్ చేద్దాం ఇది. సో మనం ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్కి వెళ్ళినా, ఫ్రెండ్స్తో ట్రిప్ వెళ్ళినా, ఫ్యామిలీతో వెళ్ళినా, అలాంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు పంచర్ షాప్స్ ఉండకపోవచ్చు, ఎయిర్ ప్రెషర్ మనకి ఎక్కడ అవైలబుల్గా ఉండకపోతే ఇదైతే మనకి చాలా యూజ్ అవుతుంది. సో ఇది ఏంటంటే అగారో టైర్ ఇన్ఫ్లేటర్ అండ్ దీన్ని ఎయిర్ కంప్రెసర్ అని కూడా పిలుస్తారు. సో మనకి దీంతో ఇది ఇచ్చారు. ఇదేంటి అంటే ఏసీ కరెంట్కి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ సింబల్స్ కూడా ఇచ్చాడు. ఇది ఏసీ సింబల్, మనం ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు ఏసీది అయితే. అండ్ ఇంకోటి డీసీ సింబల్ కూడా ఇచ్చాడు. ఈ కేబుల్ కూడా మీకు చూపిస్తాను. ఇది ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి 12 DC. ఇది మనకి కార్లో ఛార్జ్ పెట్టుకుంటాం కదా, అక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఇది కేబుల్ అయితే చాలా లెంత్ ఇచ్చారు, చూడండి మీరే, చూపించడానికి కూడా అవ్వదేమో, చాలా లెంత్ ఇచ్చారు. అండ్ ఇది మన కార్కి, మోటార్ సైకిల్ కూడా యూజ్ చేయొచ్చు.
సో దీంతో పాటు మనకి ఇవి కూడా ఇచ్చారు, ఇవన్నీ పంచర్ క్యాప్స్. అండ్ ఈ పిన్ చూసారా, ఈ పిన్ అయితే మనకి ఫుట్బాల్కి, వాలీబాల్కి ఇలాంటి వాటికి హెయిర్ ఫిల్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. సో ఇదేంటి అంటే ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకు ప్లస్ అండ్ మైనస్ ఇచ్చారు. ఆర్ అంటే మనకి ఇక్కడ దీన్ని ప్రెస్ చేసామంటే ఇక్కడ లైట్ వస్తుంది. సో ఇక్కడ ఆర్ అని చెప్పాను కదా, మనం దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి లైట్ ఆన్ అవుతుంది. అది ఎందుకు ఇచ్చారంటే ఇక్కడ మనకి ఎక్కడైనా నైట్ టైంలో మనకి అంటే ఎయిర్ ఫిల్ చేసుకోవడానికి ఇబ్బంది అవ్వకుండా మనకి ఆ లైటింగ్ అనేది ఫోకస్ అనేది దాని మీద పడడానికి మనకి ఆ లైట్ యూజ్ చేసుకోవడానికి చాలా బెటర్ ఆప్షన్ ఇచ్చారు ఇదైతే. సో మనకి ఆర్ అనేది మళ్ళీ ప్రెస్ చేస్తే మనకి ఎల్ఈడి లైట్ అనేది ఆఫ్ అయిపోతుంది ఇట్లా. సో ఈ ప్లస్ అండ్ మైనస్ ఏంటంటే మనకి ప్రెషర్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఇచ్చారు. అండ్ ఇంకొకటి ఏంటి ఇక్కడ పవర్ బటన్. సో ఇక్కడ మనకి టార్గెట్ ఇచ్చారు, నేనైతే 25 పెట్టుకుంటున్నాను, నా కార్కి అయితే 25 టార్గెట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడైతే నేను పవర్ ఆన్ బటన్ స్టార్ట్ చేసుకుంటున్నాను. స్టార్ట్ చేయగానే మనకి ఇక్కడ ఎయిర్ ఫిల్లింగ్ అనేది చూపించేస్తూ ఉంటుంది. ఇప్పుడైతే మనకి మనం టార్గెట్ ఎంత పెట్టామో అంత వచ్చేసింది, 25 వచ్చేసింది. సో ఈ అగరో టైర్ ఇన్ఫ్లేటర్ మీకు కూడా బాగా యూజ్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. మాకు ఎంత యూజ్ అయిందో మీరు చూసారు కదా. సో అలాంటి సిచ్యువేషన్లో ఎవరికైనా చాలా యూజ్ఫుల్ అనే ఆలోచిస్తున్నాను. సో ఇది మనకి ఎక్కడికంటే అక్కడికి ఈజీగా క్యారీ చేయొచ్చు, చాలా వెయిట్లెస్. ఇది మనకి కార్లో ఏ డిక్కీలోనో ఎక్కడో పడేసుకుంటే చాలా యూజ్ఫుల్. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్లో మంచిగా యూజ్ అవుతుందని నా ఒపీనియన్. సో అందుకే నా కూతురు అయితే టైంకి గుర్తు చేసింది, బెటర్ ఆప్షన్. థ్యాంక్స్ చెప్పుకోవాలి సహృదకి ఫస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సహృద. సో ఇప్పుడైతే సహృదం తీసుకొని షాపింగ్కి వెళ్ళాలి, లేదంటే మంటలు టార్చర్ చేస్తుంది ఇంట్లో. ఎందుకంటే అది పరిగెత్తుకుంటే అది తీసుకొచ్చేసింది కదా నా కోసం. సో అందుకని ఇప్పుడు షాపింగ్కి తీసుకెళ్ళాలి. సో గైస్ ఫైనల్లీ నేను షాపింగ్ అయితే వచ్చేసిన మమ్మీతోటి. మమ్మీ షాపింగ్కి తీసుకొచ్చేసింది. సో ఫస్ట్ షాపింగ్ మాల్కి వచ్చినాక నన్ను అరచి ఇల్లు పెట్టి నా బ్రెయిన్ అంతా విని ఫైనల్లీ తీసుకొచ్చాను. గైస్ అది కాదు, ఏంటంటే మనము ఇవన్నీ మాటలు పట్టించుకోవద్దు ఫస్ట్, ఎందుకంటే మన ఎంజాయ్మెంట్లో మనం ఉండాలి. సో షాపింగ్ మాల్కి వచ్చినాం కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి, బట్టలు, డ్రెస్సులు, బుక్స్ అంటే జస్ట్ నేను షాపింగ్ మాల్లో అని అనుకున్నా. కాకపోతే సో ఫస్ట్ షాపింగ్ మాల్కి వచ్చినాం కాబట్టి ఫుడ్ సెక్షన్కి వచ్చిన డైరెక్ట్ ఫుడ్ తినేసి వెళ్ళిపోవాలి. మమ్మీ అట్లా వేయకూడదు, నువ్వు కూడా నన్ను అట్లా వేయకూడదు, మోసం చేసినట్టే. నువ్వు షాపింగ్కి డ్రెస్సులు కొనుక్కోడు మమ్మీ, నేను ఏం కొనుక్కోను మమ్మీ, నేను డ్రెస్సులు మాత్రం కొనుక్కుంటా అన్నావు. ఇప్పుడు ఏంటి మరి ఫుడ్ ఇప్పుడే తినచ్చు కాదు, కట్టు ఏం కాదే తిందామే. ఇంటికి వెళ్ళాక నీకు ఏం కావాలంటే అది చేసి పెడతాను, పద షాపింగ్ చేసి. చూడండి గైస్, నా హ్యాండ్ పెయినింగ్ అవుతుంది గైస్, ఘోరంగా. బాయ్ గైస్, ఫైనల్లీ మమ్మీని అయితే అంటే ఇక్కడ లేదు, కేఎఫ్సీ లేదు, అందుకోసమే బర్గర్ కింగ్ దగ్గర షాపింగ్కి వచ్చినామంటే నన్ను తిన్నాను. ఫుడ్ కడికైతే వదిలిపెట్టారు, ఏదో ఒకటి ఫైనల్లీ నన్ను కన్విన్స్ చేసి ప్లీజ్ మమ్మీ అది మమ్మీ మమ్మీ నా వెనకనే తిరుగుతుంది షాపింగ్ కంటే ముందు తిని షాపింగ్ చేసేది లే ఓవర్ షాప్ చూడాలి వేసి చెప్పాలి. ఏం కావాలి? కేఎఫ్సీ కెమెరా ఎక్కడ ఉన్నా చూసుకుంటుంది. కేఎఫ్సీ స్పైసీ చికెన్ డ్రింక్స్ ఎన్ని బోన్స్ మొత్తం తింటావచ్చు కదా. బోన్ లేకుండా చికెన్ బోన్లెస్ కావాలా? మీకు బోన్ కావాలి. బోన్ అయితే వింగ్స్ చెప్పు. ఇంకే నా ఇష్టమే కదా నేను చెప్పింది తింటావా? వెజ్ బర్గర్ ఓకే. చికెన్ వింగ్స్ కావాలి. అది ఇప్పుడు ఏమి లేకపోయినా బాధపడదు. ఇక్కడ నుంచి తీసేసామనుకో ఏడవడం ఒక్కటే ఎక్కువదండి. గుర్తింపు ఉంటుంది కావచ్చు, కానీ ఇక్కడ రైతుకు మాత్రం ఏమాత్రం గుర్తింపు ఉండదు. చాలా కష్టం. బార్డర్లో సైనికులు ఎంత ముఖ్యమంటారో అక్కడ సైనికులు ఉంటేనే ఇక్కడ మనం నిద్రపోతున్నాం అని చెప్పేసి అంటారు. అలాగే ఊర్లో రైతు ఉంటేనే రాజ్యం వద్దు వండిస్తున్నాడు మనకు తినడానికి అని చెప్పేసి ఎవరు అనుకోరు కదమ్మా. అట్లా